ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ లోపల మనకు సీట్ ఎక్కడొచ్చిందని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. మనకు మెసేజ్ వస్తది. సో, మెసేజ్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, మనం కాలేజ్ నేమ్‌ని ఎట్లా తెలుసుకోవాలనేది, అండ్ దాంతో పాటుగా మెసేజ్ రాకపోయినా కూడా ఏ కాలేజ్ వచ్చిందని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనం అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి మన ఛానల్‌కి మీరు కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనకు మెసేజ్ వస్తే లైక్ అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత మనకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. మనకి మెసేజ్ లోపల ఇట్లా అయితే వస్తదన్నట్టు. రూల్ నంబర్ ఏంటిది మనది. ఓకేనా. మన రూల్ నంబర్ అయితే వస్తది. అండ్ దాని తర్వాత మన ర్యాంక్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. తర్వాత మనకు సీట్ ఎక్కడొచ్చింది అని చెప్పి ఇక్కడ మనకి కాలేజ్ కోడ్ అనేది ఇస్తారన్నట్టు మెసేజ్ లోపల. ఓకేనా. అలాట్‌మెంట్స్ అయిన వెంటనే మనకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, కొన్ని సిట్యుయేషన్స్ లోపల మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మనం ఎట్లా చెక్ చేసుకోవాలని ఫర్దర్‌గా చెప్పుకుంటాం. ఓకేనా. సో, మీ ఫోన్ లోపల సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా గూడా, ఓకేనా. సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా గూడా, లేకపోతే మీకు ఇన్‌కమింగ్ లేకపోయినా కూడా, ఓకేనా. మెసేజ్ బ్లాకింగ్ ఉన్నా గూడా మనకేమైతదంటే మెసేజ్ అనేది రాదన్నట్టు. సో, ఇట్లా మనకు మెసేజ్ వచ్చింది అంటే మనకు సీట్ అలాట్‌మెంట్ అయినట్టే. మనకు సీట్ అలాట్ అయిందని చెప్పి ఎట్లా తెలుస్తదంటే ఈ మెసేజ్ వల్లనే తెలుస్తదన్నట్టు. కానీ ఎక్కడైంది అని చెప్పి తెలవాలంటే ఇక్కడ మనకి కాలేజ్ కోడ్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఒక 4 లెటర్స్ కాలేజ్ కోడ్ అనేది ఉంటది. సో, ఆ 4 లెటర్స్ కాలేజ్ కోడ్ అనేది మనకు మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన పీడీఎఫ్ లోపల చూసినా గూడా మనకి ఏ కాలేజ్‌లో వచ్చిందని చెప్పి తెలుస్తది. ఓకేనా. అండ్ దాని తర్వాత మనకి ఏ కోర్స్‌లో సీట్ వచ్చిందనేది గూడా ఉంటదన్నట్టు. నర్సింగ్ లోపల ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందనేది మన కాలేజ్ కోడ్ అనేది మనకొస్త అలాట్‌మెంట్ మెసేజ్ లోపల ఉంటది. అండ్ దాంతో పాటుగా రూ. 6000 పే చేయాలి అని చెప్పి మనకు అలాట్‌మెంట్ లోపల ఉంటదన్నట్టు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీ అనేది. అండ్ దాంతో పాటుగా మనకి ఈ వెబ్‌సైట్ అనేది ఏ వెబ్‌సైట్‌లోకి పోయి మనం యూనివర్సిటీ ఫీ పే చేయాలనేది ఉంటది. అండ్ దాంతో పాటుగా మనం కాలేజ్‌లోకెళ్ళి రిపోర్టింగ్ అనేది ఎప్పుడు జేయాలి. ఓకేనా. కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ ఏ టైం వరకు జేయాలనేది ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనకెక్కడుంటాయి అంటే మనకు వచ్చిన మెసేజ్ లోపల ఉంటాయన్నట్టు. సో, మనకు అలాట్‌మెంట్స్ అయిన తర్వాత మెసేజ్ ఒస్తది. ఆ మెసేజ్ లోపల మనకు ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మనకు రిపోర్టింగ్ జేయడానికి మరి ఎప్పటిదాకా టైం ఉంది అని జెప్పి నేనిప్పుడు డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా. మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల లైక్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి గావచ్చు, అండ్ దాంతో పాటుగా మనం కాలేజ్‌కెళ్ళి రిపోర్ట్ జేయడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరంటే 17థ్ నవంబర్ 2025 దాకా టైం అయితే ఉంది. 17థ్ నవంబర్ 2025 4 పీఎం దాకా మనకి టైం అయితే ఉంది కాలేజ్‌కెళ్ళడానికి అండ్ రిపోర్టింగ్ అయితే చేయడానికి. ఓకేనా. సో, మనం కాలేజ్‌కెళ్ళినప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాల్సుంటది. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళి మనమైతే కాలేజ్ లోపల రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మాత్రం సో, మనకు పెద్ద డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు. మన రూల్ నంబరు, ర్యాంకు, సో, ఈ డీటెయిల్స్ చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటే సరిపోతాయన్నట్టు మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. ఓకేనా. సో, మెసేజ్ రానోళ్ళ పరిస్థితి ఏంది మరి? మెసేజ్ రానోళ్ళు మాకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పి నేనిప్పుడు డీటెయిల్స్ చెప్తా. అండ్ బిఫోర్ థట్ మీరొకవేళ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ అనల్జెసిక్ ట్యూటర్ ఫ్యామిలీ నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఓకేనా. సో, మన టెలిగ్రామ్ ఛానల్ లోపల అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లోపల ఒక గూగుల్ ఫార్మ్ లింక్ అనేది ఇచ్చినా అన్నట్టు. ఓకేనా. సో, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లోపల అండ్ టెలిగ్రామ్ ఛానల్ లోపల నేనొక లింక్ అనేది ఇచ్చిన గూగుల్ ఫార్మ్‌ది. సో, ఆ గూగుల్ ఫార్మ్ లింక్ లోపల మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. మీ నేమ్, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, మీ కోర్స్ ఏంది అని చెప్పి సో, మీ డీటెయిల్స్ ఇస్తే ఫర్దర్‌గా నాకేదైనా అవసరం ఉన్నప్పుడు నేను మీకు మెసేజ్ అయితే చేస్తా డెఫినిట్‌గా. ఇఫ్ పాసిబుల్ నేను మీ కాలేజ్ సైడ్ వస్తే మాత్రం డెఫినిట్‌గా కలవడానికి కూడా ట్రై చేస్తా అన్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ ఏందంటే నా వల్ల మీకు హెల్ప్ అయింది అని జెప్పి అనుకున్నా, లేకపోతే మీ వల్ల నాకేదైనా హెల్ప్ అయితదని జెప్పి అనుకున్నా గూడా యూ కెన్ ఫిల్ దట్ ఫార్మ్. సో, మీ డీటెయిల్స్ నా దగ్గరనే ఉంటాయి. సేఫ్‌గుంటాయి. అండ్ ఏదైనా అవసరమైతే కాల్ చేస్తా. లైక్ మీ కాలేజ్‌లో ఫీ స్ట్రక్చర్ కోసమో, లేకపోతే మీ కాలేజ్ లోపల ఇంకేమైనా నాకు అవసరం ఉన్నా గూడా లైక్ బాండ్ డీటెయిల్స్ కోసమో ఏమైనా గావాలన్నా గూడా నేను మీకు మెసేజ్ జేస్తానన్నట్టు ఫర్దర్‌గా ఎప్పుడైనా. ఓకేనా. సో, ఇఫ్ పాసిబుల్ ఇవ్వండి. లేదంటే లైట్ తీసుకోండి. నో ఇష్యూస్. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనంటే ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా. సో, ఇదేంటిది ఇది అఫీషియల్ వెబ్‌సైట్. మరి మీకు సీట్ వచ్చిందా రాలేదా తెలుసుకోవాలంటే ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి కాలేజ్ వైస్ ఓకేనా. కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్స్ పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసిర్రన్నట్టు. సో, ఇందులోపల మీ పేరుందంటే మీకు సీట్ వచ్చినట్టే.
ఓకేనా. మీ పేరో, రూల్ నంబరో ఉన్నది అంటే మీకు సీట్ వచ్చినట్టే. లేదు బ్రో మా కేటగిరీ చూసుకుంటా అంటే కేటగిరీలు ఉంటాయి. మీ కేటగిరీ వాళ్ళు ఉంటారు గానీ, మీ పేరుండాలే, మీ రూల్ నంబర్ ఉండాలే. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ పీడీఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ లోపల పెడతా. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని చెప్పి కాలేజ్ వైస్ సీట్ అలాట్మెంట్స్ లిస్ట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పి ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి కదా అంటే ఇందు లోపల కాలేజ్ కోడ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. కాలేజ్ కోడ్ అనేది ఉంటది. అండ్ దెన్ మనకి కోర్స్ అనేది ఇచ్చిర్రన్నట్టు. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కోడ్ ఏంది? గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రిమ్స్ ఆదిలాబాద్ అని చెప్పి. సో, మనకి కాలేజ్ వైస్ ఇవన్నీ అలాట్మెంట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఇందులోపల మనకి ర్యాంక్ ఇచ్చిర్రు, రూల్ నంబర్ ఇచ్చిర్రు, స్టూడెంట్ నేమ్ ఇచ్చిర్రు, కేటగిరీ ఇచ్చిర్రు, జెండర్ ఇచ్చిర్రు, మైనారిటీ స్టేటస్ ఇచ్చిర్రు, పీహెచ్ స్టేటస్ ఇచ్చిర్రు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఇచ్చిర్రు, అడ్మిషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏందంటే గూగుల్ డ్రైవ్‌లోకి పోయి ఓకేనా. నేను ఏదైతే పీడీఎఫ్ పెడుతున్నో ఆ పీడీఎఫ్‌ని మీరు గూగుల్ డ్రైవ్‌లోకి పోయి ఏం చేస్తారు కదా అంటే మీ ర్యాంక్ సెర్చ్ చేయరి. ఒక్క లెటర్ మిస్టేక్ పోకుండా మీ ర్యాంక్ సెర్చ్ చేయరి. ఈజీగా దొరికిపోతది. ఓకేనా. ర్యాంక్, ర్యాంక్ అనేది మీరు సెర్చ్ చేయాలే. ఓకేనా. డ్రైవ్ పీడీఎఫ్ ఉంటది కదా! గూగుల్ డ్రైవ్ పీడీఎఫ్. ఓకేనా. గూగుల్ డ్రైవ్ పీడీఎఫ్ లోపల మీరేం చేయాల్సి ఉంటదంటే సెర్చ్‌లోకి పోయి మీరు ర్యాంక్ అనేది సెర్చ్ చేయండి. లేదు ర్యాంక్ సెర్చ్ చేయకపోతే మీరేం చేస్తారు కదా అంటే రూల్ నంబర్ అనేది సెర్చ్ చేయండి. ఒక్క లెటర్ కూడా మిస్టేక్ ఉండొద్దు. సెర్చ్ చేస్తే ఏందంటే అక్కడ మీ ర్యాంక్ తోటి మీ ర్యాంక్ మ్యాచ్ అయినా, మీ రూల్ నంబర్ మ్యాచ్ అయినా నీకు సీట్ వచ్చినట్టే చెక్ చేసుకోరి. ఓకేనా. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తా కదా అంటే ఇక్కడ నాది ల్యాప్‌టాప్ కాబట్టి ఈజీ అయిపోతదన్నట్టు. ఇక్కడ నేనేం చేస్తా అంటే 1250 అని చెప్పి కొట్టిననుకో మ్యాచ్ అయితలేదు నాకిక్కడేం. ఓకేనా. నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంకొక నంబర్ అనేది కొడతా. ఓకేనా. 3289, 3289 అని చెప్పి నేను కొట్టిననుకో ఫర్ సపోజ్ నాకు మ్యాచ్ అయితే ఇక్కడ చూపెడతదన్నట్టు 3289 ఓకేనా. సో, నాకిక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడేంది ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది మ్యాచ్ అయిందన్నట్టు. సో, ఇట్లా మనం ఏం చేయాలంటే మన ర్యాంక్ మ్యాచ్ అయితుందా అని చెప్పి చెక్ జేసుకోవాలి. మ్యాచ్ అయితేనేమో సీట్ వచ్చినట్టు. సరే ర్యాంక్ ఒకసారి చూసుకో. రూల్ నంబర్ ఒకసారి మ్యాచ్ అయితుందా చూడు. తర్వాత నేమ్ జూసుకో. నేమ్‌లో చాలామంది నేమ్స్ ఉంటాయి గదా! సో, మీ నేమ్ మీరు అప్లికేషన్ ప్రకారం ఎట్టిచ్చిర్రో అట్లా చెక్ జేసుకోర్రి. ఇట్లా మనకు సీట్ వచ్చిందా రాలేదా చెక్ జేసుకోవచ్చు. ఫర్దర్‌గా ఎక్స్ట్రార్డినరీ వీడియోస్ వస్తాయి. సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళకి నెక్స్ట్ ఏం జేయాలి? ఎట్లా జేయాలని చెప్పి ప్రతీది గూడా అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి. చెక్ జేసుకుంటా ఉండుర్రి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ అవర్ లైవ్ ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, ఈ లైవ్‌కి అయితే అటెండ్ అయిపోర్రి. సో, ఈ 1-2 డేస్ లోపల సో, మన గురించి గూడా కొంచెం చెప్పడం అయితే జరుగుతదన్నట్టు. నా గురించి నేను ఒక సెషన్ పెట్టుకుంటా. సో, వై ఐ స్టార్టెడ్ ఏంటిది అది ఇది అన్నీ చెప్తా ఉంటా అన్నట్టు. సో, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అయిపోర్రి. ఫేజ్ 1లో సీట్ రానోళ్ళు ఫేజ్ 2 లోపల ట్రై చేద్దాం. ఏం గాదు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉంటే థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.